అమ్మా మా సత్తిగాడైతే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుండు అని వల్కరిద్దామంటేనే నాకు ఎంత భయం అవుతుందో తెలుసా. మరి ఇవాళ ఏం చేస్తాడో ఇడు. సత్తిగా తుఫాకి వేలిస్తే నీ చెవుకమ్మ చరిత్రలా కనబడకుండా పోతుంది. సత్తిగా నువ్వారా? తుపాకులు బాగానే పట్టుకొచ్చినావు. పట్టుకునుడే కాదు ఫేల్చుడు కూడా బాగానే ఫేలుస్తా. జాతరలో ఊపిరి బుగ్గలు ఫేల్చే గన్నులు అనుకుంటున్నావా? రిగల్ గన్స్. నిన్న తుపాకులు లేకుండా కాలుస్తాను బెదిరించినావు, ఇవాళ ఏకంగా తుపాకులు తెచ్చినవేంద్రా? అవి నిజంగానే అంటవా? సిగరెట్లు అంటు పెట్టనీకనో, గాస్ పోయి ముట్టి అనీకనో, టపాకులు గాలబెట్టనీకనో తెచ్చిన అనుకుంటున్నావు? ఐరి ఫేల్చనీకనే తెచ్చినా. ఏమైందిరా నీకు? కనికరం లేకుండా గట్లా మాట్లాడుతున్నావు. నేను ఏం చేసినా నన్ను ఇంతగానో బెదిరిస్తున్నావు? 20 తులాల బంగారం, కోటి రూపాయలు కొనింటోళ్ళ కోడి గుయ్యంగానే సునుగాంటోళ్ళ గడ్డాం కాడ దాచిపెట్టిరా. అయ్యా గంత బంగారం గనిగనం పైసలు నాతానే కడిరా? నీ తానేముంటది? నెత్తిలో ముక్కిపోయిన సౌరము, ఇంటి మీద తొర్రలు వాట రేకులు, ఇంట్లో లొట్టలు అయిన భోగానికి నెల కూర సట్టులు, నీ తానేమున్నది? ఇంకా మరి ఈ తుపాకులు ఎందుకు పట్టుకొచ్చినావు? అక్క ఇవి చూడంగానే తుపాకులు అంటాను గుర్తుపట్టినావు. ఎప్పుడన్నా కాల్చినవా? నువ్వే కాల్చుకోనిక చూసినవా? ఎట్లెరకనికి ఇవి? సినిమాలలో చూడనారా? బుడ్డ పొరాన్ని అడిగిన అది ఏంద్రా చెప్పంటే తుపాక్ అని చెప్తాడు. పెద్ద నీకే తెలిసినట్టు చెప్తుండేడా. మరి విక్రమ్ గౌడ్ అని ఎందుకు అట్లా అంటాడు? తుఫాక్ అంటే నేను ఎన్నడూ చూడలేదు, దాన్ని ముట్టుకోనేలేని నాకు తెలియరా అంటున్నాడు. ఏది ముఖేష్ గౌడ్ సాబ్ కొడుకు విక్రమ్ గౌడ్ అన్న? అదే మొన్న కాల్పులు జరిగాయి కదా, దాని గురించా నువ్వు మాట్లాడేది? గాయననే అక్క. తుఫాక్ అంటే తువ్వాలనుకున్నాడేమో విక్రమ్ అన్న. అందుకే ఇగో తుఫాకులు పట్టుకొని పోయి చూపించి ట్యూషన్ నేర్పించి వస్తా అక్క. ఏంది ఎవరన్నా పిల్లగాళ్ళకి చదువు చెప్పనీకి ట్యూషన్ చెప్తారా? నువ్వేంద్రా తుపాకుల గురించి ట్యూషన్ చెప్తా అంటున్నావు? తు అంటే తుఫాకి, గో అంటే గోలి, కా అంటే కాల్చుడే, ఫో అంటే పోలీస్, రా అంటే రాత్కం. విక్రమ్ గౌడ్ అన్న ఏమన్నా వాళ్ళు నేర్చుకునే చిన్న పిల్లగాడారా? తుపాక్ అంటే తెలియకపోనీకి ఏదో ఉత్తగా అన్నాడేమో అట్లా. నిజంగానే తుఫాక్ అంటే ఏంటిదో తెలియరంట. మళ్ళీ ఆయన ఎవరాన్ని ఈసారి సూటి పెట్టి కాలిస్తే తిప్పలు అవుతుంది. అందుకే సూఫెట్టి వస్తా నేను. ఏ ఊకోరా నాయన, కావాలనే కాల్పించుకున్నా అని పోలీసులకు ఆయననే చెప్పిండు. ఇంకా నువ్వేం తీడ చెప్పేది? తుపాకి తెలియదు, గోల్ తెలియదు అంటున్నావు. బుల్లెట్ అంటే ఏంటిదో తెలియరు కాబట్టే భుజానికి గీర్కపోయింది, లేకుంటే గుండీలకి వెళ్ళిపోయి గుండెలా దిగుతుండే. ఏ అట్లా కాదురా, నా ఇంటికి వచ్చి నా మీద కాల్పులు జరుపుండ్రని ఆయనకు తెలిసిన వాళ్ళకే సుపారీ ఇచ్చిండట, నీకేమో అది తెలియదు. ఓ బిత్తిర్రా, నా సఫారీ కారు కాదు, అందులోకేమన్నా తూటాలు వస్తాయా? తుఫాకులేనాట, పాపం తెలియదు ఈ క్రమాన్నకు. రే నీ తెలివేమన్నా కలికుండలో పెట్టొచ్చినవారా? సుపారీ అంటే ఆయననే కాల్వమని ఏరేటోళ్ళకి పైసలు ఇచ్చుర్రా? పైసలు ఇచ్చే కాల్పించుకున్నాడా? అయితే నీకు 100 రూపాయలు ఇస్తాక నన్ను రత్కం ఆరేటట్టు కాలువు. ఆ ఫోటో తీసుకుపోయి ఫేస్బుక్ లో పెడదాము. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫోరానికి ఆపరేషన్ కావాలి, దానికోసానికి 60 కోట్లు కావాలి, దయచేసి చెందలి అంట అని నెంబర్ పెట్టాక అందరు అకౌంట్లో వేస్తారు. అట్లా కాదు, విక్రమ్ అన్న పిల్లని ఏంటంటే వచ్చే ఎలక్షన్ లో ఓట్ల కోసం సానుభూతి పెరగాలని చేసిండని పోలీసులు అనబట్టే. మరి ఎలక్షన్లు అప్పుడు మందిని ఓట్లను అడుక్కుంటే ఓట్లు పడతాయి, కానీ గిట్లా తూటలు దిగితే దవాఖానలో పడతాడు అంట అని గాయంతో కూడా తెలియదు అక్క. గట్లా చేసిండు. ఏమో సత్తి, ఇంటోళ్ళతో లొల్లులట, పైసలు లేక తిప్పలు పడుతున్నాడట, గందుకే పైసలు ఇచ్చి కాల్పించుకున్నాడని అందరు అంటున్నారు. సత్తి ఆయన పైసలు లేకనే తిప్పల వాడుతున్నాడు అంట, ఇంకా ఎదురు పైసలు ఇచ్చి కాల్పించుకుంటాడు. నువ్వు ఇచ్చినావు ఏమన్నా పైసలు ఆయనకు? చూసినట్టు మాట్లాడుతున్నావు. ఏది జరిగినా నువ్వు నన్నే అంటవారా? అట్లా కాదు సత్తి, ఇంటోళ్ళు చుట్టాల మెప్పు కోసం ఈ డ్రామా అన్నని విక్రమ్ గౌడ్ అన్ననే చెప్పిండట, పోలీసు వాళ్ళకు కూడా చెప్పిండట. అది తెలుసా నీకు? ఆయనంతకు ఆయనే కాల్చుకొని దవాఖానలో పడితే చుట్టుముట్టోళ్ళు చుట్టాలు అందరు పలకరియనికి వచ్చి సేఫ్ పండ్లు, అంగూర పండ్లు, డబ్బులు రొట్టెలు, పాలు తీసుకొని వస్తారు అనుకున్నాడేమో పలకరియనికే. నీ ఊహించుకున్నట్లా మనవాడగాని ఆ తుపాకులు ఓలయాలకు ఇచ్చేసిరా పో. పోలీసు వాళ్ళు చూసినట్టు ఇప్పుడు నిన్ను నిజంగా పట్టుకోపోతారు. విక్రమన్న నిజంగా తుఫాకులే నాకు తెలివై అన్నాడు, నేను ఉత్తుత్త తుఫాకులు కూడా నాకు తెలివై అంట అని ఎవరు వాళ్ళకి ఇచ్చొస్తా. ఆయనతో ఈ వేడికెళ్ళి తెచ్చినాం అంట అన్నాడుగా గలరు, ఇచ్చొస్తాను ఆయన.